అంబేద్కర్ కోనసీమ జిల్లా గాజులూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గాజులూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుబ్బల యేసురాజు ఆధ్వర్యంలో టీడీపీ పలు గ్రామాల సర్పంచులు, సొసైటీ చైర్పర్సన్లు, నాయకులు, కార్యకర్తలు చేరారు. గొల్లపాలెం వేదికగా టీడీపీ రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకొని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కూటమిలో మన సుభాష్ గారికి కీలకమైన మంత్రిత్వ శాఖ పదవితో మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా. లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఇండియా కూటమి ఖండించారు. ఖమ్మం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియా కూటమి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం, మాస్ లైన్ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తిరుమలరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే లిక్కర్ కుంభకోణంలో సంబంధం లేని వ్యక్తిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆరోపించారు. బీజేపీ పార్టీ రామ మందిరం నిర్మాణం అనే పేరుతో మత రాజకీయాలకు తెరలేపుతుందని విమర్శించారు. రైట్ టు ఎడ్యుకేషన్ లాంటి చట్టాలు తీసుకొచ్చి చేస్తున్నటువంటి క్రమంలో భారతదేశం దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మత ఛాందసవాద పార్టీ ఆ రోజు సివిల్ సొసైటీకి సంబంధించి పొలిటికల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు లోకాయుక్త పేరుతో పెద్ద ఎత్తున వాళ్లతో మద్దతు పలికించుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చుదామనే ఆలోచనతోనే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఈ దేశంలో ఒక మోడల్ పరిపాలన అందించడానికి ప్రయత్నం చేశారు. ఒక 10 సంవత్సరాలు ఎందుకు మరి బీజేపీ అరెస్ట్ చేసిందని ఇంట్రడక్షన్ ఒక 5 నిమిషాలు మాత్రమే నేను ఆమ్ ఆద్మీ పార్టీగా మీకు చెప్పదలుచుకున్నాను. ఎలక్టోరల్ పార్టీకి సంబంధించి ఒక వారం రోజులుగా సుప్రీంకోర్టు బీజేపీని మన ఎస్బీఐని ఇవ్వమని ఆధారాలు ఇవ్వమని చెప్తుంటే వాళ్ళు పూర్తిగా అసంతృప్తిగా ఆధారాలు ఇస్తున్నారు. ఒకసారి బాండ్ ఇవ్వటం, ఒకసారి పార్టీ గురించి చెప్పడం, ఇంకొకసారి ఎవరిచ్చారనేది కూడా చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఎలక్టోరల్ బాండ్ ద్వారా చట్టబద్ధమైన అవినీతికి భారతీయ జనతా పార్టీ పాల్పడింది అనేది బయటికి రాబోతుంది. ఎస్బీఐ ఇచ్చినటువంటి వివరాల ద్వారా 6,600 కోట్ల రూపాయల 13,000 కోట్ల రూపాయల్లో 6,600 కోట్ల రూపాయలు బీజేపీకి ముట్టినాయి. బీజేపీకి ముట్టినాయి కనుక జమికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం పాత్రికేయులు, అధికారులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పాత్రికేయులు అంటే కేవలం సమాజంలోని సమస్యల పట్ల జవాబుదారీగా ఉండటమే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తూ ఉంటామని జమికుంట జర్నలిస్టులు వెల్లడించారు. దాదాపు అంటే మేము అనుకున్న విధంగా అయితేనే మన ఇక్కడ ఉండే ఉంటే వస్తుంది. ఇక్కడ 4 గ్రామాల్లో అయితే